ఎంతో రుచికరమైన పచ్చి బఠానీ పులావ్ ఇలా సింపుల్గా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుందండి. కర్రీ కూడా అవసరం లేదు. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి. కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి మసాలా ఐటమ్స్ కొంచెం షాజీరా, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన ఏమీ లేకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కూరగాయ ముక్కలు, కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు, 4 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీలు అరగంట ముందే నానబెట్టుకొని అవి వేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి కూరగాయల్ని. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర, ముక్కలకు సరిపడినంత కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అరగంట ముందు నానబెట్టుకున్న 1 గ్లాసు బియ్యాన్ని ఇందులోకి వేసుకోవాలండి. మసాలా ఫ్లేవర్స్ అంతా రైస్కి పట్టేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. వాటర్కి సరిపడినంత కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్స్ చేసుకోండి. మనకి పలావ్ టేస్ట్ రెట్టింపు అవడానికి 1/2 లెమన్ రసం పిండుకొని వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలండి ఎసురుని. ఎసురు మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మరొక 5 నిమిషాలు వేడివేడిగా పచ్చి బఠానీ పులావ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.